హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తామర గింజల కూర, దాన్నే మనం ఫూల్ మఖానా కర్రీ అంటాం కదా, అది ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాము. దానికి కావాల్సిన ఐటమ్స్: ఫూల్ మఖానా, అలాగే 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, 2 టమాటో కూడా తీసుకోండి. ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని ముందు ఫూల్ మఖానాని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఏం వేసుకోవసరం లేదు. సో వాటిని బాగా కొంచెం ఎర్రగా వచ్చేలాగా వేయించుకోండి. అవి వేగినాయా లేదో కూడా మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. అవి ఎలా అంటే చూడండి, నేను వేయించి పక్కకు తీసాను. తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ అనమాట, అంటే ఇలా చిదిపితే చిదుగుతాయి అనమాట. ఆ విధంగా అయితే ఇంక అయిపోయినట్టే. అవి తీసేసుకొని సపరేట్గా, అండ్ ఇదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. సో దట్ అవి త్వరగా మగ్గుతాయి అన్నమాట. ఆనియన్స్ ఎప్పుడు ప్లేట్ పెట్టి మగ్గించకండి, ఇలా ఓపెన్గానే ఉంచి మగ్గించండి. అవి త్వరగా వేగుతాయి అన్నమాట. ఆనియన్స్ మగ్గకూడదు, ఉల్లిపాయలు ఎప్పుడు మగ్గకూడదు. అవి ఫ్రై అవుతే చాలా బాగుంటుంది కర్రీ. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయిన తర్వాత టమాటా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి, ఎందుకంటే టమాటో బాగా మగ్గాలి కాబట్టి. మూత పెట్టండి. దీని తర్వాత ఏంటంటే, మనం మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత అది బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా తామర గింజల్ని, అవి కూడా ఇందులో వేసుకోవచ్చు. అయితే ఈ కారం పసుపు కొంచెం మగ్గడానికి, ఫ్రై అవ్వడానికి మనం ఒక 2 నిమిషాలు టైం ఇచ్చి దాని తర్వాత ఇవి తామర గింజలను కూడా వేసుకొని ఆ గ్రేవీతో ఒక్కసారి కలపండి. ఒక 1 మినిట్ తర్వాత ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని ఒక్కసారి కలుపుకొని అలా వదిలేయండి. అది ఆటోమేటిక్గా చూసారా అలా మగ్గుతూ ఎలా రెడీ అవుతుందో. ఇది కొంచెం దగ్గర అయిపోతూ ఉంటుంది, మీరు చూసుకుంటూ ఉండాలి. అయితే ఒక 2 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ఒకసారి కలుపుకోండి. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది కర్రీ. అంతే, సర్వ్ చేసుకొని తినేయడమే. సబ్స్క్రైబ్ చేసుకోండి.